ఓం శాంతి. ఈరోజు రాజయోగ మెడిటేషన్ కోర్స్లో 3వ రోజు. మొదటి రోజు ఆత్మ పరిచయాన్ని, రెండవ రోజు పరమాత్ముని యొక్క నామరూపాలను తెలుసుకున్నారు. మరి వాళ్ళు ఉండేటువంటి నివాస స్థానం ఏది అని. ఈరోజు 3వ రోజు సర్వ ఆత్మలకు తండ్రి ఆ పరంపిత పరమాత్ముడు ఏ విధంగా అయినారు, మరి వాళ్ళ యొక్క కర్తవ్యాలు ఏమి అని తెలుసుకుంటాము. ఈ చిత్రంలో మీరు చూస్తూ ఉన్నారు, అనేక ధర్మాత్మల్ని చూపించినారు. వాళ్ళందరికీ రచయిత పరమాత్ముడని. ఒకవైపు హిందూ ధర్మంలో 12 జ్యోతిర్లింగాలను పూజ చేస్తాము, లింగ దర్శనం చేసుకొని వస్తాము. రామేశ్వరుడని అంటాము, గోపేశ్వరుడని అంటాము. చిత్రంలో చూస్తూ ఉన్నారు, రాముడు కూడా ఈశ్వరుని పూజ చేస్తున్నారంటే రామేశ్వరమని, మరి గోపేశ్వరుడు కృష్ణుడు కూడా ఆరాధన చేస్తున్నారని. ఒకవైపు అమరనాథ మనం దర్శనం చేసుకునే దానికి వెళ్తాము. అమరనాథ పరమాత్ముడు ఏ విధంగా అమరలోకంలో ఉంటారని. పశుపతినాథ సోమనాథ అని కూడా చెప్తాము. ఈశ్వరుణ్ణి హిందూ ధర్మంలో ఈ విధంగా ఆరాధన చేస్తారు. మరి ముస్లిమ్స్ అయితే సంగే అస్వద్ అల్లా ఖుదా అని అంటారు. మక్కాకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు, నమాజ్ చేస్తారు. ఆ రూపం కూడా నిరాకారుని యొక్క రూపమే. ఒకవైపు గురు నానక్జీని చూస్తూ ఉన్నారు, సిక్కు ధర్మస్థాపకులు. వాళ్ళు కూడా అన్నారు, ఏక్ ఓంకార్ నిరాకార్ సత్ నామ్ అకాల్ మూరత్ అని. ఓంకార స్వరూపుడు నిరాకార పరమాత్మ అని. క్రిస్టియన్ ధర్మస్థాపకులు వాళ్ళు కూడా ఏమన్నారు, గాడ్ ఈస్ లైట్ అని అన్నారు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, లైట్ స్వరూపుడని. వాళ్ళు ఎప్పుడూ నేనే పరమాత్మ, నేనే భగవంతుడని చెప్పలేదు. భగవంతుని యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాను అని మాత్రమే చెప్పినారు. మళ్ళా చిత్రంలో మహాత్మా బుద్ధ మహావీరుణ్ణి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ధర్మస్థాపకులు. వాళ్ళు పరమాత్ముని ధ్యానం చేసి తపస్సు చేసినారు, ధర్మస్థాపన చేసినారు. మరి ఈ చిత్రం ద్వారా మీకు తెలుస్తుంది, ఎన్ని ధర్మాలు ఉన్నా అన్ని ధర్మస్థాపకులకు తండ్రి, సర్వ ఆత్మలకు తండ్రి పరంపిత శివ పరమాత్మ నిరాకారుడు అనేటువంటిది. మరి సర్వ ఆత్మలకు తండ్రి పరమాత్మ అయితే వాళ్ళ కర్తవ్యాలు ఏంటి అనేది ఇప్పుడు మళ్ళా తెలుసుకుంటాము. పరమాత్ముని యొక్క కర్తవ్యం అంటేనే స్థాపన, పాలన మరియు వినాశమని. పరమాత్ముని మనం గాడ్ అని అంటాము, GOD గాడ్ అని. G అంటే జనరేటర్, O అంటే ఆపరేటర్, D అంటే డిస్ట్రాయర్ అని అర్థము. బ్రహ్మ నుండి స్థాపన, విష్ణు నుండి పాలన, శంకరుని నుండి వినాశమని ఈ చిత్రంలో చూస్తూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు వాళ్ళకైనా పైన ఉండేటువంటి వాళ్ళు పరమాత్మ నిరాకారుడు. వాళ్ళు అజన్మ, అకర్త, అభోక్త అయినారు. జనన మరణ చక్రంలో వాళ్ళు రారు. త్రిమూర్తుల ద్వారా కార్యాన్ని చేపిస్తారు. మంచి సృష్టిని స్థాపన చేయిస్తారు. ఆ సృష్టి యొక్క పాలనను విష్ణు ద్వారా. విష్ణుకు 4 భుజాల్ని చూపించినారు. ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క అలంకారము. అంటే శంకు, చక్ర, గదా, పద్మాలు 4 అలంకారాలు, 4 గుణాలకు గుర్తు. జ్ఞానం అంటే శంకు అని గుర్తు. చక్రం అంటే మనం వింటూ వచ్చినాము కథల్లో, చక్రం ద్వారా రాక్షసుల్ని, అసురుల్ని సంహారం చేస్తున్నారని. దాన్నే సుదర్శన చక్రం అని అంటాము. సుదర్శనం అంటే ఏమి? మంచి దర్శనం. ఆత్మ దర్శనమే సుదర్శనమని. ఆ సుదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే ఆత్మలో ఉండేటువంటి వికారాలు, వికర్మలు నాశనమవుతుంది. మరి కమల పుష్పాన్ని చూస్తూ ఉన్నారు. మన జీవిత ధారణ కమల పుష్ప సమానంగా ఉండాలా అని. అసురులను నాశనం చేసినటువంటి గుర్తు గదని చూస్తూ ఉన్నారు. మరి 3వ రూపం శంకరుడు అంటే 3వ కన్ను తీస్తే ప్రళయం అవుతుంది అని వింటూ వచ్చినాము. ఏం ప్రళయం అంటే నకారాత్మక కలియుగి సృష్టి అనేటువంటిది, చెడు సృష్టి, చెడు అనేటువంటిది నాశనం అవుతుంది అని. త్రిమూర్తుల ద్వారా కార్యాన్ని నడిపించే అటువంటి సృష్టి రచయిత పరంపిత పరమాత్మ నిరాకారుడు. త్రిమూర్తుల ద్వారా సృష్టి యొక్క కార్యాన్ని చేస్తారు. మరి ఈరోజు పరమాత్ముని యొక్క కర్తవ్యాలను విన్నారు. సర్వ ఆత్మలు ధర్మాత్ములకు తండ్రి పరమాత్మ ఏ విధంగా అయినారు అనేది విన్నారు. మరి నెక్స్ట్ 4వ రోజు
ముందుకు రాజయోగము అంటే ఏమి అని వింటాము. ఓం శాంతి.